Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది నాకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మనం ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ టచ్ చేస్తాం అనమాట. అండ్ అప్కమింగ్ యాక్టర్స్కి కావచ్చు, వీళ్ళకి కావచ్చు, మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు మనం చూసుకుంటే ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఫస్ట్ ఉండేది. టైంకి సెట్స్కి రావడము, షూట్ చేసుకోవడము చాలా సిస్టమేటిక్గా ఉండేది. ఇప్పుడు అది లేదు. మీరు అది చిన్న మా ప్రెస్ మీట్సే కావచ్చు, లేదంటే ఏదన్నా కావచ్చు, టైం సెన్స్ అన్నది చాలా టూ మచ్గా ఉంది. ఈ వేరియేషన్ అంటే ఆల్మోస్ట్ 30 years ఇన్ ఇండస్ట్రీ యు ఆర్, అంతే కదా సార్? 30 years ఇండస్ట్రీ ఉన్నారు. అప్పటికి ఇప్పటికి మీరు చూసిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మార్పు అంటే ఇప్పుడు టెక్నికల్గా చాలా చేంజెస్ వచ్చాయి, అది ఓకే. బట్ ఎప్పుడైనా సరే ఎంత మారినా అని యాక్టర్కి ఉండాల్సిన డిసిప్లిన్ కానీ, ఒక యాక్టర్ అనే కాదు, ఏ టెక్నీషియన్ అయినా, ఈవెన్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు డైరెక్షన్ దీంట్లో అయితే చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు చాలా డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్గా వర్క్ చేసి ఒక అవగాహన వచ్చిన తర్వాత డైరెక్షన్ చేయడం అనేది చూసాం. దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్స్ గా చేసిన వాళ్ళందరూ డైరెక్టర్స్ అవడం ఇలా ఉండేది ఒక ఇది. బట్ ఇప్పుడు అసలు ఒక సినిమా కూడా చేయకుండా డైరెక్టర్స్ అయిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు అర్జున్ చక్రవర్తి డైరెక్టర్, హీ నెవర్ వర్క్డ్ ఎక్కడ వర్క్ చేయలేదు, ఎనీ డైరెక్టర్ అసిస్టెంట్ గా అసలు చేయకుండానే తన. బట్ అలా చేసి హిట్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వర్కౌట్ అవ్వదు, చాలా రేర్ గా. రావగింజంత లక్ కూడా ఉండాలని, లక్ అనేది 100%. అయితే యాక్టర్స్ కి, ఇప్పుడున్న యాక్టర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఏముంది అని అంటే, అప్పుడు మాకు వేరే ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఏమీ లేవు, ఎక్స్పోజర్ అన్నది లేదు. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళాలి, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, మాట్లాడాలి, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని ఎప్పటికో కానీ అవకాశం దొరకడం చాలా కష్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆడియన్స్ ని రీచ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. అంటే నీకు సినిమా ఒక్కటే కాదు, ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ని క్యారెక్టర్స్ కి తీసుకుంటున్నారు. యూట్యూబర్ ఇతను కొంచెం పాపులర్, క్రేజ్ ఉంది అనుకున్న వాళ్ళని ఇప్పుడు ఏంటంటే ఒక మొబైల్ ఉంటే చాలు, మిమ్మల్ని మీరు మంచిగా, అంటే మీకున్న టాలెంట్ ని కానీ, మీ స్కిల్ ని దాంట్లో పర్ఫామ్ చేసేసి మీరు యూట్యూబ్లో, ఇన్స్టాలో పెట్టేస్తే చాలా మందికి రీచ్ అయ్యి మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే మీకు ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. ద సేమ్ టైం మీరు చాలా మంది డైరెక్టర్స్ దృష్టిలో పడే అవకాశం ఉంది. అలా అవకాశాలు రావడానికి కూడా స్కోప్ ఉన్నాయి. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, దాంట్లో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, అప్గ్రేడేషన్ ఉండాలి. ప్రతిరోజు మనం ఏంటి కొత్తగా నేర్చుకుంటున్నాం. చాలా మంది ఏంటంటే ఏదో ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళని వీళ్ళని కలవడము, అవకాశాల కోసం ట్రై చేస్తుంటారు. కానీ అసలు మనకి ఎంత స్కిల్ ఉంది, దీన్ని ఇంకెంత డెవలప్ చేసుకోవాలి. యాక్టర్గా నేను ఒక ఆడిషన్కి వెళ్తే 100 మంది ఉంటారు, అందరికంటే నేను బెస్ట్ ఎలా ఇవ్వగలను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని మనం ఎప్పుడు ఏదో రకంగా, ఇప్పుడు యాక్టర్ అంటే వాయిస్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ని రోజు కూర్చొని కొద్దిసేపు దాని మీద టైం పెట్టి ఎలా చేస్తున్నాను నేను, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకి సో మెనీ యాక్టింగ్ క్లాసెస్ కానీ ఇలాంటివి, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వాలనేది కూడా ఏం లేదు. యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో మెనీ సోర్సెస్ ఉన్నాయి మనకి నేర్చుకోవడానికి. అలా యాక్టింగ్ కెరీర్ని ఎంచుకునే వాళ్ళు అలాంటి అప్గ్రేడేషన్ మనల్ని మనం చేసుకుంటూ అండ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అనేది ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఎవరైనా సరే యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఏదైనా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకున్న ఇన్హిబిషన్స్ అన్ని పోయి ఒక 10 మందిలో మనం మాట్లాడగలం, డైలాగ్ చెప్పగలం అనేది అక్కడే తెలుస్తుంది మనకి. సో అలా ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత కూడా ఆగిపోకుండా రోజు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఏదో మన మొబైల్లోనే ఏదో మనల్ని మనం షూట్ చేసుకుంటూ, ఒక చిన్న కాన్సెప్ట్ అనుకొని ఒక 4-5 ఉండి ఏదో షూట్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టవచ్చు. సో అలా ఇప్పుడున్న యాక్టర్స్కి చాలా స్కోప్ ఉంది. ఊరికే ఎవరో వస్తారు, ఏదో మనకు అవకాశాలు ఇస్తారని చెప్పి తిరగడం కాకుండా ఇలా ఓన్గా కూడా చేసుకుంటూ మీ టాలెంట్ ని గుర్తించి మీరు దాని ముందే తీసుకొస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అన్నట్టు. నేను Volga Videos
17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వాల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.